ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని ఆశీర్వదిస్తూ, నీ జీవన సమరంలో సాయినాథుడు తోడు. ఇది తమ్నేల్. నిజంగా సాయి తోడు మనకి. ఎవరు రాలేకపోయినా, ఎవరు రానన్నా, ఎవరు రాని చోటుకైనా సాయి మనతో ఉంటాడు, మనతో వస్తాడు. ఆ విశ్వాసం, నమ్మకంతో అడుగులు కనుక నువ్వు వేసినట్లయితే తప్పకుండా స్థితి మారి తీరుతుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకు? వాటిని మించిన శక్తి సమర్థ సద్గురు సాయి. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. బాలరాజ్ అని ఒక భక్తుడు ఉన్నాడు. అతను వైజాగ్, అక్కడి నుంచే నాకు వచ్చిన అనుభవం ఇది. బీటెక్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటున్నాడు. సరే, అనుకోకుండా హాలిడేస్ కదా అని చెప్పేసి దసరా హాలిడేస్ ఆ ప్రాంతాల్లో తన ఊరు స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ముందే వెళ్ళిపోయాడు. సంక్రాంతి హాలిడేస్ ఐ థింక్. అవును, అంతా మీకు తెలుసు కదా, పండగ హాలిడేస్లో ఎంత రష్గా ఉంటాయో బస్సులు, ట్రైన్స్ అవన్నీ. అంతా అవుతుండగా ఎప్పుడో ఎక్కడో ఇంటర్వ్యూకి అప్లై చేశాడు. అది విచిత్రం. అది అప్లై గుర్తు రావట్లేదు అతనికి. ఆ కంపెనీకి ఎప్పుడు అప్లై చేశాడో కూడా గుర్తు రావట్లేదు. ఆ కంపెనీ నుంచి అతనికి కాల్ వచ్చింది. ఆ కాల్ ఎలా ఉందంటే విచిత్రంగా 16వ తారీఖు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పింది. 16, 17 ఆ ప్రాంతాలు. అది సడన్గా వచ్చింది. టికెట్స్ దొరకటం హైలీ ఇంపాసిబుల్. మొత్తం రష్. ఏం చేయాలో తెలియదు. అసలు ఈ ఉద్యోగం అతను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో నా దగ్గరికి రావటం జరిగింది. సరే, నామం అది రాసివ్వటం, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుందయ్యా అన్నప్పుడు ఒక మాట అన్నాడు. నాకు అతను చెప్పింది అది గుర్తొచ్చింది. అతను అన్నాడు, స్వామీజీ మీరు ఇన్ని రోజులు చెప్పారు, 70 రోజులని, 70 రోజుల్లో ఉద్యోగం వస్తుందని. అంటే మధ్యలో ఫోన్ చేశాడు అతను. అయిపోయింది, ఆల్రెడీ 60 రోజులు అయిపోయింది. అది ఎక్కడా కనుచూపు మేరలో ఏమీ కనిపించటంలా, ఏమీ అప్లై కూడా చేయలే. ఇంక నాకు నిరుత్సాహం వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరి సెకండ్లోనైనా బాబా ఏదైనా చేస్తాడు నాన్న, దిగులు పడకు. మీ అందరికి కూడా చెప్తున్నాయి మాట. చివరి నిమిషంలో కూడా మార్చగలడా. అందుకే సహనము 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 అంటుంది. దిగులు పడవద్దు. మీరు అనొచ్చు, మేము సహనంతోనే ఉంటున్నాం స్వామి అని. బాబాకు అన్నీ తెలుసు. ఆయన మన తండ్రి. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను అన్నాడు ఆయన. తప్పక అది నెరవేర్చే తీరుతాడు, నెరవేరుస్తున్నాడు కూడా. అతను ఆ సందర్భంలో అన్నప్పుడు ఇదే మాటలు అతనికి చెప్పి, అధైర్యపడుకున్న చివరి సెకండ్లో కూడా మారచ్చు అని అతను వెళ్ళిపోయాడు ఊరు. అట్లా అతనికి అనుకోకుండా లాస్ట్లో పండగ రోజుల్లో, రష్ ఉన్న రోజుల్లో ఇంటర్వ్యూకి ఎప్పుడు అప్లై చేశాడో తెలియదు వచ్చింది. అతనికి అనిపించింది, అది చూడగానే నేను గుర్తొచ్చాంట. స్వామీజీ చెప్పారు చివరి నిమిషంలో అయినా మారొచ్చని. కరెక్ట్గా ఇంక 2 రోజుల్లో, ఆ రోజుతో 70 రోజులు అయిపోతుంది ఇంటర్వ్యూ డేట్తో. ఎలాగైనా వస్తుంది, ఎందుకంటే స్వామీజీ చెప్పినట్టు ఇది వచ్చింది కదా, ఇది కూడా అవుతుందేమో కదా అని చెప్పి అతను ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందామని చూస్తే వెయిటింగ్ లిస్టు సుమారు 200 ఉంది. హైలీ ఇంపాసిబుల్. ఏదైతే అది అవుతుందని చెప్పి వెయిటింగ్ లిస్టు టికెట్ని బుక్ చేసుకున్నాడు. బస్సులు ఏములు ఎలా రావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, రాగలుగుతాడో లేదో తెలియదు. నేను చెప్పిన నామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. ట్రైన్ ఎక్కాడు. కిటకిటలాడిపోతుంది. మీకు తెలియదే ఉంది, రష్ మామూలు రష్ లేదు. వెయిటింగ్ లిస్ట్ 200 అంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఎలో లేదు, దింపేస్తాడు ట్రైన్లోంచి టీటీ కంపల్సరీగా. ఆర్ఏసీ అయితే కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భాల్లో ఏం చేయలేని పరిస్థితి. టీటీ వస్తున్నాడు చకచక, ఇతనేమో వాష్రూమ్స్ దగ్గర అక్కడే నిలబడి ఉన్నాడు బ్యాగ్ పట్టుకొని. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ టీటీ కుర్రవాడే ఫాస్ట్గా టక వర్క్ చేసుకుంటూ అందరిని తరిమేస్తున్నాడు. వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళిపోవాలండి, లేకపోతే ఫైన్ పడుతుంది, మీకు జాగ్రత్త, దిగిపోండి నెక్స్ట్ స్టేషన్లో దిగిపోండి. ఇతనికి వణుకు వస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లా. అతని దగ్గరికి అలా వచ్చేసాడు. ఇంకా అయిపోయింది బాబా, నేను చేసిన పూజ ఫలితం అంతా కూడా వృధానేనా, ఇప్పుడు నన్ను దింపేస్తే రేపు వెళ్ళలేను ఇంటర్వ్యూకి నేను అని చెప్పి ఏదైతే అది అవుతుందని నేను చెప్పిన నామం, ఆ నామాన్నే మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నాడు. టీటీ వచ్చాడు. వచ్చి టికెట్ అన్నాడు. అది భయం, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు ఇతని కళ్ళ ముందే అరుస్తున్నాడు. అతను చూసేటప్పటికీ అతను చూసి వెంటనే అరుస్తాడు. చూసి పేరు బాలరాజ్, రాజమండ్రి దగ్గర బాలరాజు నువ్వు అన్నాడు. ఇతనికి అర్థం కాలేదు. వెయిటింగ్ లిస్ట్ అని అరిచేస్తాడు అనుకుంటే. అవును అనేటప్పటికీ
ఒక్కసారి అతను రే బాలరాజ్ గుర్తుపట్టలేదురా నన్ను అన్నట్టు. నాకు అర్థం కాలేదు. ఎంత అద్భుతం అంటే అనుభవము, అర్థం కాలేదు ఇతనికి. ఏమనుకోవద్దు, నేను గుర్తుపట్టలే. రే నేను రా, 8th 9th 10th కలిసి చదువుకున్నాం మనం, మర్చిపోయావా? నేను రా, మహేష్ని రా. ఒక్క నిమిషం ఇతనికి గుండెలో జల్లు మంది. రే ఎట్లా మారిపోయావరా మహేష్, గుర్తుపట్టలేనట్టు, నువ్వేంటి ఇక్కడేంటి, ఉండొక 10 నిమిషాలు, నువ్వు టెన్షన్ పడకు, నేను అంతా చెక్ చేసుకుని వచ్చి మళ్ళీ మాట్లాడతా అని అతను ఏమన్నా కొంచెం జరగండి, ఇతను కూర్చుంటాడని కూర్చోబెట్టి 1 గంట అయిన తర్వాత చెకింగ్ అయిన తర్వాత వచ్చి ఇట్లా అయింది. అతను ఇంకా ఇద్దరు మాట్లాడుకున్నారు. రే ఇట్లా ఉందిరా రేపు ఇంటర్వ్యూ అని చెప్పాడట. ఏం పర్వాలేదు, నా బెర్త్ ఉంటుంది కదా, నీకు టెన్షన్ ఉంది, ఇద్దరం కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుందామని హ్యాపీగా హైదరాబాద్ వచ్చేసాడు. ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. విచిత్రమైన విషయం ఏంటంటే సుమారు 300 మంది అటెండ్ అయిన ఆ ఇంటర్వ్యూలో 3కి అవకాశం. ఆ 3లో బాలరాజు ఒకడు. అతను తెచ్చుకున్నాడు ఉద్యోగం. నిజంగా చూడండి, ఆ తండ్రి చేయి పట్టుకుని నడిపించాడు బాలరాజుని. అక్కడ ఈ కనెక్షన్లో ఎక్కడ లింక్ అవ్వకపోయినా అతనికి పోయేదిగా అవకాశం. ఆ మిత్రుడు కనపడకుండా ఉంటే దిగిపోవాల్సి వచ్చేది, టెన్షన్ వచ్చేసేది. అలా కాకుండా బాబా అడుగడుగున అతన్ని కాపాడుతూ సహాయపడుతూ అతనికి ఆ ఉద్యోగం ఇప్పించారు. నిజంగా ఇది ఒక అద్భుతం. అందుకే పదే చెప్పేది, నిరుత్సాహపడకండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మీ జీవన సమరంలో సాయినాథుడే మీకు తోడు, ఆ తండ్రే మీకు తోడు. తప్పకుండా మిమ్మల్ని అద్భుతమైన ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్ళటం సత్యం తథ్యం. చూస్తూనే ఉండండి సాయి మానసి టీవీ లైవ్, సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్స్, సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సాయి మానసి టీవీని కూడా ఇంకా సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటూ పోవాలి కదా, విశ్వవ్యాప్తం చేయాలి సాయి మానసి టీవీ లైవ్ని కూడా. చూస్తూనే ఉండండి సాయి సర్వస్వం. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.